ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ పాది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వేములవాడ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వ పాది శ్రీనివాస్ బడిబాట కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు పాఠశాల దుస్తులు, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం అంగన్వాడీ విద్యార్థులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి విద్యార్థులకు మెరుగైన వస్తువులు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని గురుకులాల్లో డైట్ ఛార్జీలు 40%, కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచారని గుర్తు చేశారు. రాష్ట్రంలోనే విద్యార్థులందరికీ ఒకే రకమైన నాణ్యమైన రుచికరమైన పౌష్టికాహారం అందించడానికి ఒకే మెనూ తయారు చేసి అందిస్తున్నామని వివరించారు. ఉపాధ్యాయులు చెప్పేదే వింటూ తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నాణ్యమైన ఉపాధ్యాయులతో విద్యాబోధన చేస్తుందని తెలిపారు. విద్యారంగానికి పెద్దపీట వేస్తూ ప్రజా ప్రభుత్వంలో డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియామకాలను చేపట్టామన్నారు. ఇక విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పేది సద్వినియోగం చేసుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. కొంచెం సైడ్ ఇవ్వాలి, ఎందుకంటే ఈరోజు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని పిల్లగాళ్ళ వచ్చేసి మరి ఇలాంటి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయడం, మరి ప్రాథమిక పాఠశాలలో జరగవలసిన అక్షరాభ్యాస కార్యక్రమానికి మరి వేదికనిచ్చినటువంటి సభకు అధ్యక్షత వహించిన విధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు సెస్ డైరెక్టర్ మరియు వేదికను అలంకరించిన ఇతర పెద్దలు, ఈ సమావేశానికి వచ్చేసిన పెద్దలకు మరి చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించవలసి ఉన్నది. సో ఆ కార్యక్రమానికి విచ్చేసి అందరూ ఒక్కొక్కరిగా తీసుకోండి. అలాగే ఉండండి, ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది. అమ్మాయి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయి. మరి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా టెక్స్ట్ బుక్లు, రాగి జావ మరియు మధ్యాహ్న పౌష్టికాహారం మరియు ఇప్పుడే చెప్పిన ఒక్కొక్కరిగా తీసుకు పేద పిల్లలు చదువుతున్న వారికి నాణ్యమైన విద్యను అందివ్వడమే కాకుండా నాణ్యమైన భోజనాన్ని అందివ్వడానికి డైట్ ఛార్జీలు 40% పెంచడం, కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచి ఈరోజు కార్పొరేట్లో చదివేటువంటి పిల్లలే కాదు, మా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద పిల్లలు కూడా 10/10 సాధించారని చెప్పని రవీంద్ర భారతిలో ఆ పిల్లలకు సన్మానం చేస్తూ ప్రమోషన్ ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటాం. ఈరోజు పేద విద్యార్థులు చదువుతున్నటువంటి బడుల్లో ఇంచుమించు 10 సంవత్సరాలుగా నూతనంగా టీచర్ నియామకం లేని సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే డిఎస్సి వచ్చిందంటే నిధులు నీళ్లు నియామకాల నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల కోసం, ఉద్యోగ కల్పన కోసం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు టీచర్ పోస్టులు ఖాళీ ఉన్న ఒక డిఎస్సి పెట్టిన రోజులు ఆనాటి అయితే, మన ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో పడిన డిఎస్సిని 11,600 ఉద్యోగాలను భర్తీ చేసుకొని ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులకు విద్యాబుద్ధులు అందించే కార్యక్రమం చేస్తూ మరో 6,000 టీచర్స్ కావాలంటే రెండోసారి కూడా డిఎస్సి పెట్టడానికి ప్రయత్నం జరుగుతున్న సందర్భం. నిరుద్యోగ యువకులు కూడా దేశంలో ఏ రాష్ట్రం కూడా అధికారంలోకి వచ్చినాక మొదటి సంవత్సరంలో 60,000 ఉద్యోగాలు ఇచ్చిన సందర్భాలు లేవు. 60,000 ఉద్యోగాల కల్పన కూడా చేసుకోండి. అంతేకాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా పేద పిల్లలకు చదువు అందించాలని చెప్పని యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను కూడా ఇంచుమించు ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్కు 200 కోట్ల రూపాయలు వెచ్చించి 20 ఎకరాల పై స్థలాన్ని సేకరించి అందులో పేద పిల్లలకు ఉన్నతమైనటువంటి చదువును చదివించాలని చెప్పినటువంటి ఒక ఆలోచన తీసుకొని పోతున్న క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేములవాడ కూడా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతో మంజూరు చేయడం జరిగింది. దానికి కూడా కొర్ట్ల నుంచి రుద్రంగివై రోడ్లో మెయిన్ రోడ్డుకు ఉండాలని చెప్పని స్థల సేకరణ కూడా చేస్తా ఉన్నాం. ఇటువైపు అగ్రార్లో జేఎన్టీ కాలేజ్ వచ్చింది, అక్కడ డిగ్రీ కాలేజ్ ఉంది.
ఈ వైపు మెయిన్ రోడ్, ఎందుకంటే ఇంచుమించు 2000 మంది నుంచి 3000 మంది పిల్లలు చదువుకునే అవకాశం ఉంటుంది. అందులో ప్రతి వారం వారి తల్లిదండ్రులు వచ్చినప్పుడు వారికి ఇబ్బంది కాకుండా ఉండడానికి కోసం మెయిన్ రోడ్లో స్థల సేకరణ కోసం ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా బహుశా రాగానే పేద పిల్లలకు మరింత విద్యా సేవలో వేములో ఉన్న పేదలకు ఉపయోగపడే విధంగా అనేక గురుకులాలు కూడా కొత్తగా తీసుకొచ్చిన సందర్భంలో ఈరోజు విద్యా విధానంలో మార్పులు తెచ్చేటువంటి క్రమం. ఈరోజు ఇక్కడ బళ్ళు ప్రారంభమైనాడే గత సంవత్సరం కూడా నాకు బాగా గుర్తు.